మ్యాచ్ నెంబర్ 43 రివ్యూ. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఈ సీజన్లో ఢిల్లీ తన 4వ విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ కోటను బద్దలు కొడుతూ భారీ స్కోర్ను సులువుగా ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల దూకుడుకు ఆ టార్గెట్ సరిపోలేదు. గత మ్యాచ్లో కనీసం పోరాటం కూడా చేయకుండా తక్కువ పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ నిన్న ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడింది. ముఖ్యంగా ఓపెనర్లు అందించిన మెరుపు ఆరంభం ఢిల్లీని రేసులో నిలబెట్టగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఏమాత్రం తడబడకుండా మ్యాచ్ను ఫినిష్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ప్రధాన కారణం వారి బౌలింగ్ విభాగం వైఫల్యం. 225 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగిన రాజస్థాన్ బౌలర్లు ఢిల్లీ బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడంలో ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. ఓపెనర్లు విఫలమైన మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించడంతో రాయల్స్ భారీ స్కోర్ చేయగలిగింది. రియాన్ పరా కెప్టెన్ ఇన్నింగ్స్కు ధ్రువ్ అండగా నిలిచాడు. వీరిద్దరూ 3 వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత జురెల్ అవుట్ అయిన ఫెరీరా తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి రెచ్చిపోయాడు. 14 బంతుల్లో 6 సిక్సర్లు 2 ఫోర్లతో 47 రన్స్ చేశాడు. దీంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. అయితే బౌలింగ్లో విఫలం అవ్వడం రాయల్స్ కొంప ముంచింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో తడబడడం, భారీగా పరుగులు సమర్పించుకోవడం వారికి శాపంగా మారింది. అలాగే ఫీల్డింగ్లో చేసిన చిన్న పొరపాట్లు కీలకమైన క్యాచ్లను వదిలేయడం వల్ల ఢిల్లీకి లైఫ్ దొరికింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న సమయంలో బౌలర్లు వైవిధ్యం చూపించకపోవడం రాజస్థాన్ను దెబ్బతీసింది. స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా జమీసన్, అక్షర్, నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పునరాగమనం అద్భుతమనే చెప్పాలి. గత మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఢిల్లీ జట్టు ఈరోజు మాత్రం పక్కా వ్యూహంతో బరిలో దిగింది. ఏ బౌలర్ను ఎలా ఎదుర్కోవాలో స్పష్టమైన క్లారిటీతో కనిపించిన బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లపై ఆది నుంచే ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు ఫామ్లోకి రావడం, ప్రతి బంతిని మెరిట్ ప్రకారం ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించడం ఢిల్లీకి కలిసొచ్చింది. గత వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని ఒత్తిడిని అధిగమించి ఆడిన తీరు వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఓపెనర్లు నిశంక, కేఎల్ రాహుల్ తొలి ఓవర్ నుంచే రాయల్స్పై విరుచుకుపడ్డారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు రెచ్చిపోయారు. నితీష్ రాణా, అశుతోష్ రాణించారు. దీంతో మరో 5 బంతులు మిగిలిండగానే టార్గెట్ను ఫినిష్ చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, తుషార్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. మొత్తానికి ఈ విజయం ఢిల్లీ క్యాపిటల్స్కు పాయింట్ల పట్టికలో ఊరటనివ్వడమే కాకుండా వారి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం చేతికి చిక్కిన మ్యాచ్ను చేజార్చుకుని నిరాశలో మునిగిపోయింది. ఈ విజయంతో ఢిల్లీ టీం తన విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పగా రాజస్థాన్ తన బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.